సీట్ని టార్గెట్ పెట్టుకోవడానికి కారణం ఏంటి అసలు? 6 గ్యారెంటీలు అమలు కాలేదు, ఇది అమలు చేయలేకపోయారు. 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకొని 10 పైసలు అగ్గిపెట్టే మర్చిపోయి వచ్చి ఆగస్టు 16 నుంచి తెలంగాణలో 2 లక్షల అప్పు ఉన్న రైతు ఉండడు. బీజేపీకి మీకంటే ఒక సీట్ ఎక్కువ వస్తాయి. రాష్ట్రంలో పరిణామాలు ఏమైనా? ఏది జరగాలన్న కళ్యాణ్ పదే పదే కేసీఆర్ మీరు కూడా ఉద్యమకారుడు అనే వర్డ్ వాడుతున్నారు. గతంలో కూడా ఆయన అన్నారు. claim గతంలో చేసుకుంటే మీరు కూడా నేను అన్నారు. కుల ప్రస్తావన కూడా తెస్తున్నారు. అంటే మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రాన్ని. అవును. ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని ఒక విమర్శ మీద. అంటే గత ప్రభుత్వాన్ని దెబ్బతీయడం, గత ప్రభుత్వం చేసిన అప్పులని చెప్పడం. ఇంకా ముందు ముందు కఠినంగా వ్యవహరిస్తాను. అసలు రిజర్వేషన్ల రద్దు అనేది సాధ్యమయ్యే పనేనా? ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయగలిగినప్పుడు చాలా తీవ్ర స్థాయిలో మోడీ కేడీ అంటూ ఇద్దరిని కలిపేస్తున్నారు. నేను ఈ రోజు కూడా ఆ మాట కట్టుబడే ఉన్నా. డబుల్ ఆర్ ట్యాక్స్, ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ కంటే డబుల్ ఆర్ కలెక్షన్స్ ఎక్కువ అయ్యాయి. రాహుల్ గాంధీ గారు లంచాలు తీసుకొని ఎక్కడ దాచుకుంటాడు? కవిత బెయిల్ కోసం కుమ్మక్కయ్యాడు కేసీఆర్. ఆ రోజు అది వాస్తవం, ఈ రోజు ఇది వాస్తవం. ఈ మధ్య అమిత్ షా వీడియో ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అయింది. అది రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే తయారైంది. ఏ నిమిషమైనా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళొచ్చు ఎన్నికల తర్వాత. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వాచ్ 10 టీవీ రాత్రి 7 గంటలకు.